సో, ఈసారి శని జయంతికి నేనైతే ఉపవాసం ఉందామని ఫిక్స్ అయిపోయాను. మా డ్యాడీ చెప్పారు శని జయంతి అని. నేను అయితే నెట్ ఓపెన్ చేసి చూస్తే ఉపవాసం చేస్తే మంచిది అన్నారు. సో, నేనైతే వెంటనే రెడీ అయిపోయాను. అండ్ ఇంత మోటివేషన్ నాకు రావడానికి మేజర్ రీజన్ ఏంటి అనంటే, నేను కూడా చిన్నప్పటి నుంచి ఏలినాటి శని అంటే, శనిదేవుడు అనంటే కష్టాలే పెడతాడు, కష్టాలే పెడతాడు అని అనుకునేది. కానీ కాదండి. శని అంటే కర్మ ఫలిదాత. మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. చెడు చేస్తే మనకు చెడు జరుగుతుంది. అండ్ ఆయన లైఫ్ స్టోరీ తెలుసుకున్నాక నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. అండ్ నేను ఇది మాత్రం కలర్స్ టీవీలో వచ్చే 'కర్మఫలి దాత' చూసాకనే నేనైతే మోటివేట్ అయ్యాను. సో, ఈ ఇన్‌స్పిరేషన్‌ని నేను ఎలా చూపియాలి అన్నది అర్థం కాక చూస్తుంటే శని జయంతి వచ్చింది. సో, నేనైతే మనస్ఫూర్తిగా ఈ ఉపవాసం చేశాను. అండ్ మీరు కూడా ఒకవేళ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి.